ప్రొఫెసర్గా పనిచేస్తూ యూనివర్సిటీస్లో దక్షిణాసియా స్టడీస్కి పనిచేస్తూ ఈ మరీ ముఖ్యంగా పీర్ల గురించి రాయటం, సూఫీ దాని గురించి రాయటము, హైదరాబాద్ రీమేకింగ్ హిస్టరీ రాయటము, అంటే ఈ ఈ పరిశోధనలోకి రావడానికి దారితీసిన ప్రధానమైనటువంటి కారణం. మొదట నేను సాహిత్యం నుంచి చేద్దాం అనుకున్నాను. అంటే సాహిత్యంలో కూడా నాకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏమిటంటే, నేను కొంచెం స్వాతంత్రానికి ముందు ఉన్న సాహిత్యం పట్ల నాకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. దాని మీద ఏదైనా చేద్దాం అనే ఉద్దేశం పరిశోధన పరంగా ఉండేది నాకు. కానీ ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత నేను 2002లో అమెరికా వెళ్ళిన తర్వాత ఒక పరిశోధన చేయాలి అనుకుంటే, అంటే ఒక బలమైన పునాది ఉన్న అంశాన్ని తీసుకోవాలి అనుకుంటే, కేవలం సాహిత్యం మాత్రమే ఉండే విషయాలు తీసుకోకూడదు అని అనుకున్నాను నేను. ఎక్కడైతే రకరకాల విషయాలు కలిసి వస్తాయో, సామాజికం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, మతం కానివ్వండి, కలిసి వస్తాయో వాటిని ప్రతిబింబించే సాహిత్యం తీసుకుంటే నేను అంటే ఒక మీనింగ్ఫుల్ వర్క్ చేయగలను అని అనుకున్నాను నేను. అందుకే నేను అంటే ఫెస్టివల్ ఆఫ్ పీర్స్, పీర్ల పండుగ తీసుకోవడానికి కూడా కారణం అదే. అంటే పీర్ల పండుగలో మీకు అన్నీ ఉంటాయి, సాహిత్యం ఉంటుంది, మత రాజకీయాలు ఉంటాయి, కులాలు వాటి చరిత్రలు ఉంటాయి, స్త్రీల కథలు ఉంటాయి. అంటే ఇన్ని కలిసే చోటు మీకు పీర్ల పండుగ. పీర్ల పండుగని ప్రధానంగా గ్రామీణ ప్రాంత పండుగగా చూడొచ్చు. అంటే నేను కొంత హైదరాబాద్లో కూడా కొంత స్టడీ చేశాను, కానీ నా ఫోకస్ హైదరాబాద్ కాదు. నేను విలేజ్ మొహరం మీదనే, పీర్ల పండుగ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఎందుకంటే మీకు మన ఊళ్ళల్లో జరిగే పీర్ల పండుగలోనే ఆ వైవిధ్యం కనిపిస్తుంది, భిన్నత్వం కనిపిస్తుంది. అంటే వాటికి ఒక రకమైన హిస్టారికల్ డైమెన్షన్ ఉంటుంది. మీకు మిగతా పట్టణాల్లో కనిపించే పీర్ల పండుగలో ఆ వాతావరణం కనిపించదు మీకు. అవి చాలా స్పష్టంగా అవి షియా పద్ధతిలో జరుగుతాయి, అంతే. గ్రామీణ ప్రాంతంలో అందరూ కలిసి పాల్గొనటం కూడా ఉంటుంది, మిగతా కులాలు అన్ని కలిపి. అది ఆ భాగస్వామ్యం అనేది చాలా నిర్ణాయక శక్తి. అది అంటే ఎవరు ఎంత భాగం తీసుకుంటారు అందులో, ఆ భాగం అనేది ఎలా నిర్ణయించబడుతుంది, ఇది చాలా ముఖ్యం పీర్ల పండుగలో. ఎన్ని ప్రాంతాలు తిరిగారు దీనికోసం? చాలా తిరిగాను నేను, కనీసం 150 ఊళ్ళు తిరిగాను నేను. తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో. కొన్ని ఊళ్ళల్లో కాళీనడకన కూడా వెళ్ళాను నేను. అంటే ఏమీ లేవు వెళ్ళడానికి అనుకున్నప్పుడు నడుచుకుంటూ కూడా వెళ్ళాను. కానీ అంటే మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా వెళ్ళాను నేను. వెళ్ళి అసలు పీర్ల పండుగ అక్కడ ఎందుకు చేస్తారు, పీర్లు అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది, నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే పీరు అంటే సూఫీ గురువు అని కదా. అది కేవలం ఒక ఇస్లామిక్ లేదా షియా పండగ, షియా సందర్భం కాదు ఇందులో. అది ఒక సూఫీ సందర్భం. అక్కడనే నాకు సూఫీ సాహిత్యం మీద ఆసక్తి మొదలైంది. పీరు అనే భావన ఎలా పుట్టి పెరిగింది, దాని చుట్టూ భిన్నమైన కథనాలు ఎలా ఉంటాయి గుర్తు చేసుకోవటం కూడా కదా. పీరు అంటే పూర్వీకులని గుర్తు చేసుకోవటం అనే ఒక చరిత్రని తప్పడం. అది రకరకాల చరిత్రలు. అది కేవలం ఒక వర్గం వాళ్ళు, ఒక వర్ణం వాళ్ళు రాసే చరిత్ర కాదు. అది అనేక వర్ణాల వాళ్ళు, అనేక వర్గాల వాళ్ళు రాసే చరిత్ర. అది దాన్ని గుర్తు చేసుకోవడం, అది ఆ గుర్తు, ఆ మెమరీ అన్నది ఒక మామూలు పల్లెటూరి మనిషి మనసులో ఎలా రికార్డ్ అయి ఉంటుంది, ఆమె ఆలోచనల్ని అది ఎలా మారుస్తుంది, అది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఇప్పుడు మీరు వెళ్ళిన ఈ 150 ప్రాంతాలలో మీకు బాగా అంటే గుర్తుండి
చాలా వైబ్రెంట్గా చెప్పినటువంటి సందర్భము అదే ఇన్వాల్వ్ అయ్యి కేవలము ఒక వర్గమే కాకుండా మిగతా వర్గాల నుంచి కూడా? కరీంనగర్. కరీంనగర్లో మీరు ఏ ఊళ్ళోకి వెళ్ళినా కూడా, కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మారినట్టుంది పేరు, ఏ ఊళ్ళోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ కనిపించే పేర్ల పండగ చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే నాకు తర్వాత నేను రీమేకింగ్ హిస్టరీ పోలీసు యాక్షన్ గురించి పనిచేస్తున్నప్పుడు నేను మళ్ళీ కరీంనగరే వెళ్ళాను నేను, నా విట్నెస్ నెరేటివ్స్ కోసం. అంటే నాకు ఆ డైవర్సిటీ చెప్పడానికి కరీంనగర్ ఉపయోగపడింది. రీమేకింగ్ హిస్టరీ తర్వాత రాసిన పుస్తకంలో చాలా చాలా ఎవిడెన్స్ నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఓకే, అంటే ఎట్లాంటి వైబ్రెంట్ అనుభవాలు వచ్చాయి అక్కడ? అంటే మీకు కథలు చెప్పడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. అయితే కథ చెప్పడం వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీకు కరీంనగర్ జిల్లాలోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మిగతా జిల్లాల్లో కూడా కనిపిస్తుంది, రాయలసీమలో. అంటే నేను ఈ ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ కేంద్ర బిందువు రాయలసీమలో ఒక ఊరు. అలాగే మిగతా మీరు కోస్తా ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలు, నెల్లూరు, బారా షహీద్ దర్గా, అవి చూసినప్పుడు ఆ స్థలాలకి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో అది ఎలా సాధారణ చరిత్రలో ఇమిడిపోయింది. అది కూడా రాయలసీమలో ఏ ప్రాంతం ఇది? గూగూడు, అనంతపురం దగ్గర ఇది గూగూడు అని ఒక ఊరుంది. గూగూడు ఆ ఊరి పేరే చాలా విశేషంగా ఉంటుంది. గూగుడు అంటే గుహుడి గూడు. గుహుడి గూడు రామాయణంలో మైనర్ క్యారెక్టర్ గుహుడు. అది కూడా పెద్ద విశేషమే. ఒక మైనర్ క్యారెక్టర్ ఒక మేజర్ క్యారెక్టర్ గా మారడం అందులో, ఆ కథలో. రెండో విషయం ఏంటంటే ఆ మైనర్ క్యారెక్టర్, రామాయణంలో ఉన్న మైనర్ క్యారెక్టర్, దానికి క్యాస్ట్ స్వభావం ఉంది అక్కడ. ఓకే, అది ఈ ఊళ్ళో, ఈ ఊరి చరిత్రలో పీర్ల పండగతో కలిపి చెప్పడం, అంటే ఇస్లాం చరిత్రలో భాగం కావడం. ఇప్పుడు పీర్ల గుండం తొక్కడం ఇది ఉంటుంది కదా, గుహుడు గుండం తొక్కడం అనే సన్నివేశం అందులో ఉంటుంది ఆ కథలో. అన్వయించుకున్నారు స్థానిక దానికి. మీకు మామూలు రామాయణంలో ఎక్కడ గుహుడు గుండం తొక్కడం ఇవన్నీ ఉండవు. గుహుడికి ఒకే ఒక పాత్ర ఉంటుంది రామాయణం, రాముడిని నది దాటించడం, అంతే కదా. కానీ ఈ ఊళ్ళో గుహుడికి చాలా పాత్రలు ఉంటాయి. అంటే మీరు ఒక క్లాసిక్ ని వాళ్ళు చూడండి ఎలా మార్చేశారు. స్థల పురాణంగా కూడా మిగలలేదు అక్కడ. స్థల పురాణం కులాల పురాణంగా మారింది. 36 కులాలు ఈ పీర్ల పండుగలో పాల్గొంటాయి. ఈ ఊళ్ళో, చిన్న ఊరు అది. 36 కులాలు అంటే మీకు అన్ని కులాలు ఉన్నట్టే. మొత్తం ఆ కులాల చరిత్ర అంతా కూడా ఊరి చరిత్ర, ఆ ఊళ్ళో ఉన్న ఈ పీర్ల చరిత్ర. అంటే ఈ 36 కులాలు ప్రధానంగా ఏ సామాజిక నేపథ్యాలు? రకరకాలుగా ఉంటాయి. అంటే ఎక్కువ మంది బీసీలు, బహుజన కులాలు, ఎక్కువ మంది బీసీలు, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మీకు తర్వాత చేతి వృత్తుల వాళ్ళు, ఎందుకంటే పీర్ల పండగకి చేతి వృత్తుల వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతీకలు ఉంటాయి కదా, పీర్ల ప్రతీకలు, అవి గోల్డ్ స్మిత్ చేయాలి. అది గోల్డ్ స్మిత్ చాలా బలమైన పాత్ర ఈ మొత్తం కథ. చాలా కథల్లో గోల్డ్ స్మిత్ అంటే అది మామూలుగా ఇస్లాం జానపద కథల్లో కూడా గోల్డ్ స్మిత్ కి చాలా పాత్ర ఉంటుంది.